హాయ్ అండి, నేను మీ యాంకర్ శివాలి. వెల్కమ్ టు దాత్రి బిజినెస్. ఇవాళ మనతో పాటు ఉన్నది రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ అమ్లే గారు. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఓకే, సో ఇవాళ ఒక చిన్న క్వశ్చన్ అడగబోతున్నాను మీకు. సో మనకి మనీ అన్నది బేసిక్ గా ఇంపార్టెంట్ కాంపోనెంట్. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మీకు తెలుసు, లైక్ మోర్ దెన్ రిలేషన్స్, అంటే ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్స్, ఏ రిలేషన్ అయినా కానీ, సో అన్నిటికంటే మనము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది మనీకి. సో తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎలా సంపాదించాలి, దానికి మీ సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా? శివాలి, మీకు మీ ధాత్రి బిజినెస్ ప్రేక్షకులకి నా నమస్కారం. ఒక సింపుల్ సెంటెన్స్ లో చెప్పాలంటే, మీరు రిలేషన్ అన్న పదం తీసుకొచ్చారు. మనీ మేక్స్ రిలేషన్స్, మనీ బ్రేక్స్ రిలేషన్స్. దట్ ఆల్సో విల్ డీల్ ఇన్ కోర్స్ ఆఫ్ అవర్ టాక్. బిఫోర్ దట్ ఒక చిన్న స్టేట్మెంట్ ద్వారా వీ కెన్ అండర్స్టాండ్ హౌ టు మేనేజ్ మనీ. లైఫ్లో ప్రతిదీ మేనేజ్మెంట్. నథింగ్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్. మనిషి జీవితము కుక్క తోక లాంటిది. కుక్క తోక ఎలా ఉంటుంది? వంకరగా ఉంటుంది. మరి స్ట్రేట్ చేయాలంటే స్ట్రేట్ చేసి పట్టుకున్నంతసేపు స్ట్రేట్గా ఉంటుంది, మళ్ళీ వదిలేస్తే వంకరగా అవుతుంది. అలాగే హ్యూమన్ లైఫ్ మేనేజ్మెంట్ కూడా మేనేజ్ చేస్తున్నంత కాలమే సరిగా ఉంటుంది. ఎప్పుడైతే మేనేజ్మెంట్ లేదో, మేనేజ్మెంట్ లేకపోయినా, మిస్మేనేజ్మెంట్ అయినా, ఏమైనా పాటు ఉన్నా కూడా లైఫ్ విల్ గో హేవే, అంటే దారి తప్పిపోతుంది. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఆంగ్లంలో ఉంటారు. మన సంస్కృతైజ్ ఇండియన్ వర్షన్లో చూసే ధనమూలం ఇదం జగత్. ఎస్ఎంఎస్ అని నేను చాలా షార్ట్ ఫామ్స్ యూజ్ చేస్తుంటాను. ఎస్ఎంఎస్ మన మొబైల్లో చూసే ఎస్ఎంఎస్లో కావు. నా ఎస్ఎంఎస్ ఎకనామిక్ స్టాండ్స్ ఫర్ సొసైటీ, మార్కెట్, స్టేట్. సొసైటీ అంటే మీరు, నేను, ఇక్కడ ఉండే టీం మెంబర్స్, ప్రతి ఒక్కళ్ళు ఉండేది సొసైటీ, నో ఎక్సెప్షన్. పుట్టిన ప్రతి జీవి చచ్చేంత వరకు సొసైటీలో ఉంటాడు, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. వీళ్ళలో చాలా తక్కువ మంది మార్కెట్లో ఉంటారు. మొత్తం మంది కూడా మార్కెట్లో ఉంటే ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ బయింగ్ అండ్ కన్జ్యూమింగ్ మోస్ట్ బేసిక్ ఎసెన్షియల్స్. తినే తిండికి కావాల్సిన వంట సామాన్లు కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. దానికి మార్కెట్కి వెళ్తారు. అంతకు మించి మార్కెట్ పార్టిసిపేషన్ ఉండదు. అంటే సగటు మనిషికి మార్కెట్ పార్టిసిపేషన్ ఓన్లీ యాజ్ ఎ కస్టమర్ ఆర్ కన్జ్యూమర్. కస్టమర్ ఆర్ కన్జ్యూమర్, ఈ రెండు తక్కువ ఎక్కువ ఉండదు. కొంతమందికి అంటే సొసైటీలో ఉన్న టోటల్ జనాభాలో ఒక 20-30% మహా అయితే వాళ్ళే దే ఆర్ ఇంటూ ద ప్లేయింగ్ ఇంటూ ద మార్కెట్ ఆర్ పెర్ఫార్మింగ్ ఇంటూ ద మార్కెట్. అంటే దే ప్రొడ్యూస్ సంథింగ్ ఆర్ దే ట్రేడ్, దే మ్యానుఫ్యాక్చర్. ట్రేడ్ అంటే వాడిని తయారు చేయరు, అమ్మడము, కొనడము. ప్రొడ్యూస్ అండ్ గ్రో. వ్యవసాయ భూముల్లో ప్రొడ్యూస్ చేయడం కానీ గ్రో చేయడం కానీ జరుగుతుంది. ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద మార్కెట్ పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ ద థర్డ్ సెకండ్ టైప్ ఎస్ వచ్చేది స్టేట్. స్టేట్ అంటే గవర్నమెంట్. బ్రాడ్ మీనింగ్ కూడా డిక్షనరీ చూసుకుంటే మీరు స్టేట్ అంటే గవర్నమెంట్. సో గవర్నమెంట్స్ రోల్ ఏమి? ఇట్స్ ఎన్ అంపైర్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద మార్కెట్. అంటే సర్వజనానికరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, మార్కెట్ వాళ్ళు ద్రోహం చేయకుండా చట్టాలు రూపొందించేసి నడిపించేది. దిస్ ఇస్ ద ఎస్ఎంఎస్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ కమింగ్ టు ద ప్రాపర్ సబ్జెక్ట్, దట్ డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి జీవితంలో అనే దానికి ఒకే ఒక ఫండమెంటల్ ఫార్ములా ఒక లైన్లో, ఎర్న్ మోర్. ఎక్కువ సంపాదించు. ఎక్కువ, ఎంత కుదిరితే అంత, ఎంత చేతనైతే అంత. కానీ కండిషన్స్ అప్లై. నంబర్ 1, ఇట్ షుడ్ బి ఎథికల్ వే ఆఫ్ ఎర్నింగ్. నీతివంతమైన సంపాదన ఉండాలి. ఏదో కాంట్రాక్ట్ తీసుకొని మన సొంత ₹1,00,00,000 ఇస్తాంటే పోయి సొంత కోటి తెచ్చి సరే 2-3 ఏళ్ళు జైల్లో ఉండి మళ్ళీ వచ్చేద్దాంలే లాయర్ పెట్టుకునేసి, ఇట్స్ నాట్ దట్. సో ఎథికల్ వే ఆఫ్ ఎర్నింగ్. నంబర్ 2, లీగల్ వే ఆఫ్ ఎర్నింగ్. ఎథిక్స్ ఫాలో అవుతున్నామా లేదా అని చెక్ చేయడం కష్టము. గవర్నమెంట్ విల్ నాట్ డూ దట్. బట్ లీగల్ ఆస్పెక్ట్ దే చెక్ ఇట్. ఇఫ్ యూ డూ ఎనీ ఇల్లీగల్లీ, ఇఫ్ యూ ఎర్న్,
you are caught and put to punishment. So ఈ ఎథికల్ లీగల్ టెస్ట్స్ పాస్ అయ్యి you can earn as much as you can. నీకు చేతనైనంత. ద అదర్ థింగ్ ఈస్ ఇది ఎర్నింగ్ ఎంత ఎక్కువైతే తప్ప స్పెండింగ్ ఎంత తక్కువైతే అంత స్పెండ్ లెస్. ఈ సూత్రాన్ని కనుక పాటిస్తే ఐ థింక్ లైఫ్ సజావుగా సాగుతుంది. సో ఎర్న్ మోర్ స్పెండ్ లెస్. ఇంకోటి సంపాదించే దానికన్నా కూడా ఖర్చు చెయ్యకపోవడమే అదే పెద్ద గొప్ప ఎర్నింగ్. మీకు నెలకి ₹1,00,000 జీతం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శివాడి, మీరు 1,10,000 ఖర్చు చేస్తారు నెలకి. మనం బడ్జెట్ అంటాం, మనీ బడ్జెట్, టైం బడ్జెట్. మీరు 1,10,000 క్రెడిట్ కార్డు ఏదో పెట్టేసి లోన్ తీసుకునేసి 1,00,000 ఎర్నింగ్ 1,10,000, సో -10,000లో ప్రతి మంత్ నడుస్తుంటుంది. అది పెరిగి పాపం ఒకటి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, అప్పులు కూడా అంతకన్నా ఫాస్ట్గా పెరుగుతాయి. సో పాపం చేయకూడదు జీవితంలో, అప్పు కూడా తిరగకూడదు, చేయకూడదు. మనకి తెలుగులో సామెత ఉంది, చాలా సామెతలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల సామెతలు ఉన్నాయి. మన ఇండియాలో మన తెలుగులోనే కొన్ని వేల సామెతలు ఉన్నాయి. సామెతలను కొంచెం అప్పుడప్పుడు ఆదివారం కొన్ని మన పర్సనాలిటీకి సంబంధించిన కొన్ని సామెతలు 10-20 చదువుకొని దానివల్ల కూడా, అంటే మనీ రిలేటెడ్ సామెతలు కూడా, లేకపోతే ఇతర సామెతలను మనీకి ఎట్లా అప్లై చేసి కూడా వీ కెన్ ఇంప్రూవ్ అవర్ లైఫ్ స్టైల్. ఒక సామెత ఏంటంటే, మంచం ఉన్న దగ్గరికి కాలు చాపుకోవాలి. మంచానికి ఒక స్టాండర్డ్ లెంత్ ఉంటుంది, యూజువల్లీ 5.5 feet, కానీ కొంతమంది 6 feet ఉంటారు. మరి 6 feet అంటే ఈ ఎక్స్టెండ్ అయిన ఫీట్స్ ఎక్కడ పెట్టుకోవాలా? మంచాన్ని దాటిపోయింది అనుకోండి, వచ్చిపోయే వాళ్ళు తగిలి మనకి హాని కలగచ్చు, వాళ్ళకు కూడా కలగచ్చు. అందుకే మంచం ఉన్న దగ్గరికి కాలు చాపుకోవాలి. అలాగే సంపాదనలో కొంత మిగిల్చి కొంత సేవ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ సో మచ్.